రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్రైస్తవులు, పాస్టర్లు, చర్చీలపై దాడులు జరుగుతున్న, పాలన సాగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోందని ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ ఎం రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా చర్చిలపైన, పాస్టర్లపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పిడిరుగొయ్యి బాపూజీ నగర్లో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ నుంచి సోమవారం పాస్టర్లు, క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయినగర్ కూడలి, అరవింద్ నగర్ కూడలి వద్ద ధర్నా, మానవాహారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవులపై జరిగే అరాచకాలు, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికడతామని స్పష్టమైన హామీ ఇచ్చే నాయకులకు మాత్రమే క్రైస్తవులు ఓటు వేసేలా పిలుపునిస్తామన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో క్రైస్తవులకు లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరంలో బాప్తిజం తీసుకునేందుకు ఒక స్నానఘట్టాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు శాంతి కాముకులని, ప్రభువు చెప్పిన విధంగా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛతో ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థనలు చేస్తున్నామన్నారు. ఇకపై క్రైస్తవులపైన, పాస్టర్లపైన, చర్చీలపైన దాడులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిషప్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వై ప్రభాకర్, ఏకేఎం కృష్ణాఫర్, పోసుపు రాజు, తమ్ము ఆనందరావు, వి తిమోతి, వి ఇస్రాయిలు రాజు, వై శ్యామ్ ప్రసాద్, బి శ్రీకాంత్ సంఘస్థులు పాల్గొన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే రాజమండ్రిలో మాకు హామీ కావాలి. ఏ నాయకుడైనా మేము క్రైస్తవులకు అండగా ఉంటాము. ఏ నాయకుడైనా చర్చిల మీద దాడి జరగనివ్వం. ఏ నాయకుడు ప్రతి ఎదురుకొచ్చి క్రైస్తవులకు మేము మేలు చేస్తాము అంటే మా ఓట్లన్నీ మీకేస్తాం. అర్బన్ రూరల్ కలిపి 2 లక్షల ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా మేము పని చేస్తాం, మీకోసం మిమ్మల్ని గెలిపిస్తాం. మాకు కావాల్సిందల్లా మీరు ఎట్టే భోజనాలు, బట్టలు కాదు. ఏదో మీరు ప్రేమతో ఎడుతున్నారు కాదని మేము అంటలా, అవి కాదు మాకు ముఖ్యం. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే రాజమండ్రి నాయకులు, ఒకటి బాప్తిస్తానికి మాకు స్థలం ఏర్పాటు చేయండి. రెండోది, ఈ క్రైస్తవుల మీద దాడులు జరగవు, మేము ఉన్నాం, మేము అడ్డుకుంటాం. మరి ఆ చట్టం ప్రకారంగా ఆర్టికల్ 24, 25, 26 ప్రకారంగా మేము ముందుకు వస్తాం. ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళు బుద్ధి చెప్తామని చెప్పి మాకు హామీ ఇవ్వాలి క్రైస్తవులకి. మరి ఈ ఎక్కడ పడితే చర్చిలు పడగొట్టేయడం, చర్చిలు కాల్చేయడం ఇవన్నీ ఇక ముందు జరగదని దయచేసి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున సువార్త చేసే వాళ్ళు కూడా అడ్డుకోవడం భయంకరంగా జరుగుతుంది. కాబట్టి మా డిమాండ్స్ ఒకటే, బాప్తిస్తాలకి రాజమండ్రి, ముఖ్యంగా రాజమండ్రిలో బయలుదేరిన నాయకులు, అర్బన్ కానీ రూరల్ కానీ, వారికి లేదా ప్రపంచంలో స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, న్యాయం చేయండి, మాకు క్రైస్తవులు న్యాయం చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం, మిమ్మల్ని ఎత్తుతో పైకెత్తుతో మీకోసం ప్రార్థన చేస్తాం. నాయకులుగా మా మీద పరిపాలించండి, మాకు న్యాయం జరిగించండి, అంతకంటే మేము కోరేది ఏం లేదు.